ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు యేసు ప్రభు సెలవు పలికిన 7 మాటలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, మొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 34లో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరనుక వీరిని క్షమించుమని వ్రాయబడి ఉంది. శత్రులైనా క్షమించే గుణం మనం కలిగి ఉండాలని మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు చెప్పిన ప్రకారం మన పరలోకమందున మన తండ్రికి కుమారులై ఉండునట్లు మన శత్రులను ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండో మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో నేడు నువ్వు నాతో కూడా పరదేశం ఉందు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని రెండో దొంగతో చెప్పాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని ఆయన విడవడు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రెండో దొంగ చేసింది ఇదే, అందుకే రక్షింపబడ్డాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిని. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27వ వచనం మూడో మాటగా మనం చూస్తాం. మనం ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులను సన్మానించవలసిన బాధ్యత మనందరిది. ఇది దేవుని ఆజ్ఞ కూడా. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమనగా, నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. అలాగే 4వ మాట గమనిస్తే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఈ మాట మత్తయి సువార్త 27:46లో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు మీద మన పాప భారం మోయబడింది, అందుకే తండ్రి ఎడబాటు జరిగింది. మనలో పాపం ఉంటే దేవుడి ఎడబాటును ఎదుర్కోక తప్పదు. వ్యస్తమైన తోటలో ప్రభు చెమట రక్తపు బిందువులుగా మారేంతగా ప్రార్థన చేయడానికి కారణం ఈ ఎడబాటును తట్టుకోవాలని. ఆ దుఃఖం మాటల్లో చెప్పలేనిది. ఇక 5వ మాటను గమనిస్తే, నేను దప్పికొనుచున్నాను. ఈ మాట యోహాను సువార్త 19:28 వచనంలో చూడగలం. అది ఆత్మల కొరకైన దాహం. మనందరికీ ఆత్మల దాహం ఉండాలి. యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకే వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని సమరయ స్త్రీతో చెప్పిన యేసయ్యకి ఇది ఆత్మల దాహమే. సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 వచనంలో చూడగలం. యేసు ప్రభు తండ్రి తనకు అప్పచెప్పిన పని ముగించాడు, మరణం సమాప్తమైనది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ దేవుడు వారికి అప్పచెప్పిన పనిని వారు కూడా సమాప్తం చేయాలి. ఇక 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగింపుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మంది ఈ మాట. శారీరక మరణమే మనిషి జీవితానికి అంతం కాదు. మరణం తర్వాత ఒక జీవితం ఉంది, పరలోకం ఒకటి ఉంది. అక్కడికి మనందరం చేరుకోవాలి. క్రీస్తునందు జీవిస్తున్న మనమందరం ఒక దినం ధైర్యంగా ఈ మాట చెప్పగలిగిన స్థితిలోకి మనం చేరుకోవాలి. ప్రియ దేవుని సంగమ, ప్రతి సంవత్సరం శుభ శుక్రవారం రోజున 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆ యేసు కనపరిచిన ప్రేమ, క్షమాగుణము, విధేయత మనలో కనిపిస్తున్నాయా లేదా పరీక్షించుకోగలుగుతున్నామా? పరీక్షించుకున్నట్లయితే మనలో మార్పు రావాలి. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనమందరము మారాలి. దేవుడి వాక్యంను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకం, ఇంతవరకు నైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మమ్మలను మార్చుమని అడుగుచుంటున్నాం తండ్రి. క్రీస్తు యొక్క గుణాతిశయములను మా జీవితం ద్వారా ప్రచురించులాగున మమ్మలను మార్చుమని తండ్రి నీ ఆత్మచేత నడిపింపుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, అనేక మంది ఈ దినం ప్రభా తండ్రి నైనా మరి ప్రార్థనలకు వెళ్తూ ఉంటున్నారు, 7 మాటలు వింటున్నారు. అయా తండ్రి, వారందరి విషయాలలో నీ యొక్క కార్యమును జరిగించమని అడుగుతున్నాం. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. అయా తన రక్షణ పొందుకున్నవారు అయా తండ్రి చివరి వరకు ఆ రక్షణను కాపాడుకున్నటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ఎవరు ఏ సమస్యలలో, ఏ కష్టాల, ఎరుకులలో, ఇబ్బందుల్లో ఉంటున్నారో వారందరినీ ప్రత్యేక జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అయా కృంగిన వాడిని లేవనెత్తండి, బలహీను బలపరచండి, నానావిధ రోగముల చేత బాధపడుతున్న వాడిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి తండ్రినైనా. ఇదిగో సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారైతేనేమి, జైల్లో మగ్గుతున్న వారైతేనేమి, దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారైతేనేమి, ఒకటేమిటినైనా నానా రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. జరగబోతున్న ఎలక్షన్స్ లో తండ్రినైనా తండ్రి నీ చిత్తంలో ఉన్న నాయకులను మాకు అధికారులుగా నియమించమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా తండ్రి, కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మంది ఉంటూ నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అలాగే ప్రభు మా దేశంలో గొప్ప ఉద్యమం తీసుకురమని మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి అయా తండ్రినైనా. అంతేకాకుండా నైనా ఇదిగో ఈ దినం జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మనల్ని తగ్గించుకుంటే మాత్రం ఇచ్చేస్తే నొప్పులు మా ప్రరక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.